అక్కడ వచ్చాడంటే మరి ఇక్కడ కూడా రాబోతున్నాడు అని అర్థం. ఎట్లా అంటే ఒక స్పెషల్ విష్ పంపించాడు. చూద్దాం ప్రభాస్ ఏం చెప్పాడు. ఐ ఆల్ రెడీ టు సీ ద బాహుబలి రెబల్ స్టార్, ద యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ఏమన్నాడు? విజేంద్ర ప్రసాద్ గారు నాకు 10 సంవత్సరాలు తెలుసు. వీఆర్ ఫ్యామిలీ నౌ. అండ్ ఆయన నాకు లైఫ్లో గుర్తుండిపోయే సినిమా ఇచ్చారు బాహుబలి. అండ్ ఎనీ ఫిలిం ఆడాలంటే ఇట్ ఈస్ ద మోస్ట్ ఇంపార్టెంట్ ఇస్ రైటర్. నాకు ఫస్ట్ రాజమౌళి గారు విజేంద్ర ప్రసాద్ గారు చెప్పిన లైన్ 10 minutes చెప్పారు. ఐ కెన్ స్టిల్ రిమెంబర్ దట్ డే. రెబల్ షూట్ డబ్బింగ్లో ఉండగా చెప్పారు. సో ఆల్మోస్ట్ ఒక 1-2 hours అసలు ఆ లైన్ నుంచి బయటికి రాలేకపోయాం. ఓన్లీ లైనే ఆయన అంత ఇంపాక్ట్ ఇచ్చారు. అండ్ వీ ఫెల్ట్ ఇట్స్ గోయింగ్ టు బి వెరీ బిగ్ ఫిలిం. అండ్ ఆ రోజు విజేంద్ర ప్రసాద్ గారు గురించి చాలాసేపు కొడుకున్నాం నేను రాజమౌళి గారు. అసలు ఆయన ఎలా ఆలోచించారు అసలు ఇలాగని. అండ్ ఇది బాహుబలి ఇస్ క్రియేటెడ్ హిస్టరీ అండ్ హీ రోట్ ఇట్, ఆయనే రాశారు ఆ కథ. అండ్ అదే టైంలో బజరంగి భాయిజాన్ 1 weekలో ఇండియాస్ బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ జస్ట్ 1-2 weeksలో రావడం అనేది ఇట్స్ ఐ థింక్ ఇలా ఇండియన్ హిస్టరీలో ఎప్పుడు జరగలేదు. హిస్టరీలో నిలబడిపోయే 2 సినిమాలు. అండ్ గ్రేటెస్ట్ రైటర్తో వర్క్ చేయడం నా అదృష్టం. అండ్ హీస్ డైరెక్టింగ్ నౌ శ్రీవల్లి అనే ఫిలిం. ఇట్స్ అ సైంటిఫిక్ థ్రిల్లర్, వెరీ ఇంట్రెస్టింగ్ టు హియర్. డైరెక్టర్ విజేంద్ర ప్రసాద్ గారు, ప్రొడ్యూసర్ రాజ్ కుమార్ గారు, సునీత్ గారికి ఆల్ ది వెరీ బెస్ట్. అండ్ ఆల్ ది బెస్ట్ టు ద హోల్ టీమ్. హోప్ దిస్ విల్ బి అ వెరీ బిగ్ బ్లాక్ బస్టర్. ప్రభాస్ కూడా చెప్తుండేవాడు, ఏదైనా సినిమానే సినిమా గురించి అంతకంటే ఎవరు ఆలోచించలేరేమో అని చెప్తూ ఉన్నప్పుడు నేను కూడా